హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నామండి. మీ అందరూ కూడా బాగున్నారని అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మన వీడియో అయితే వినాయక చవితికి ముందే రిలీజ్ అవ్వాల్సిన వీడియో అండి. కాకపోతే ఇంకా పిల్లలతోటి నాకు అవ్వలేదనమాట పోస్ట్ చేయడం. ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఒక చిన్న లైక్ చేసి నాకు గిఫ్ట్ అనేది ఇచ్చేసేయండి. లైక్ చేయడమే మీరు నాకు పెద్ద గిఫ్ట్ అనమాట. ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసిన కొన్ని వర్క్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మార్నింగ్ అయితే పిల్లలకి ఇడ్లీ చట్నీ చేసి టిఫిన్ అయితే పెట్టేశానండి. ఇక టిఫిన్ తిన్న తర్వాత కొంచెంసేపు ఉన్నాక ఈ విధంగా వాటర్ మిలన్తో జ్యూస్ అయితే చేశానన్నమాట. నేనైతే జ్యూస్ ఏం తాగనండి, డైరెక్ట్గా ఫ్రూటే తినేస్తాను. ఇంకా మా వారికి పిల్లలకి మాత్రం ఇలా జ్యూస్ చేసి ఇచ్చేస్తున్నాను. వాటర్ మిలన్ జ్యూస్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అండి, సీడ్స్తో సహా విత్తనాలతో సహా మీరు మిక్సీ వేసేసి తర్వాత ఫిల్టర్ చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చేసేయండి. హెల్త్కి చాలా మంచిది అనమాట. మనం ఎలాగో పుచ్చగింజలు బయట కొనుక్కొని తింటూ ఉంటాం కదండి, ఇలా వచ్చిన వాటిని కూడా ఇలా గ్రైండ్ చేసామంటే లోపల ఉన్న పప్పు కూడా బాగా గ్రైండ్ అవుతుంది. అందులో ఉన్న పోషక విలువలు జ్యూస్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా మీకు నచ్చితే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఇక ముందు రోజు నైట్ పడుకునేటప్పుడే ఏం చేశానంటే పెసర్లు నానబెట్టానండి, బాగా నానిపోయాయి. ఇంకా ఇప్పుడైతే వీటిని ఒకసారి కడిగేసుకుంటున్నాను అనమాట. ఇవి మొలకలు కట్టడానికి అయితే కాదండి, నానబెట్టి ఫ్రిడ్జ్లో పెడదాం అనుకుంటున్నాను. ఇంకా మొలకలు కట్టే ఉద్దేశం లేదనమాట. ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడైనా పిల్లలు తినడానికి కానీ అట్లా ఉంటాయని చెప్పేసి, నానబెట్టినవి కదా మొలకలతో సమానంగానే ఉంటాయి, కొంచెం మెత్తగానే ఉంటాయి. ఏదైనా కర్రీస్లోకి అట్లా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఫ్రై కానీ కర్రీ కానీ చేసుకునేటప్పుడు ఇవి కొంచెం పోపులో వేసుకున్నామంటే ఉడికిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని ఇలా నానబెట్టాను. నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగానండి. ఇంకా వాటిని తర్వాత నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతారండి. ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ఏం చేయలేదు, బ్రౌన్ రైస్ చేశాను. అలాగే దీంతో పాటు కొంచెం పప్పుచారు అయితే పెట్టానమాట. ఇంకేదో ఒక పచ్చడి వేసుకొని తినేస్తాము మేము పెద్దవాళ్ళం. పిల్లలు మాత్రం పప్పుచారు తింటారండి. ఈ పప్పుచారు కూడా లైట్గా కొంచెం చిక్కగా ఉండేలాగా చేశాను. అంతింత ఉంటే రేపు మార్నింగ్ ఇడ్లీలోకి పనికొస్తుందని. ఏం లేదండి, ఇప్పుడే కొంచెం వేడి మీదనే కొంచెం చల్లారిన తర్వాత కొన్ని పప్పుచారు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానంటే పిల్లలకి రేపు మార్నింగ్ టిఫిన్కి పనికొస్తాయి అన్నమాట. ఏం పాడవండి, ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అదిగాక వేడి మీద పెడతాం కాబట్టి బాగానే ఉంటుంది. ఇదేనండి లంచ్ అయితే సింపుల్గా ఇంట్లో మునక్కాయ పచ్చడి ఉంటే అదైతే చేశాను. ఇచ్చేసాను, తిన్నాము. ఇంకా లంచ్ తిన్న తర్వాత పిల్లలైతే రెస్ట్ తీసుకుంటున్నారండి. ఇంకా నేనైతే ఈవినింగ్కి సగ్గుబియ్యం జావ కాస్తున్నాను అనమాట. ఇంకేమీ వేయలేదండి, జస్ట్ సగ్గుబియ్యం మాత్రమే వేశాను. కడాయిలో కొంచెం నెయ్యి వేసేసి సగ్గుబియ్యం వేసేసి ఒకసారి కలిపేసి అందులోనే సరిపడా వాటర్ వేసి ఉడకబెట్టేసాను. అవి కొంచెం ఉడికిన తర్వాత తగినన్ని పాలు వేసేసానండి. ఇంకా పాలు అలాగే కలకండ వేసాను, పటికి బెల్లం. అది కరిగిపోయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసానండి. ఇంకంతే, కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసాను అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఏం వేయలేదు, వీళ్ళు వద్దని చెప్పారు. ఇది ఈవినింగ్ తినే లోపల కొంచెం చల్లారుతుంది అనమాట. ఇంకా తినేటప్పుడు మరి కొంచెం పాలు అనేది యాడ్ చేస్తాను, అందుకే ఇప్పుడు కొంచెం గట్టిగానే చేశానండి. చల్లగా అయ్యే కొద్దీ కొంచెం పాలు అనేది యాడ్ చేసుకుంటానమాట. ఇదండి సగ్గుబియ్యం జావ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి కదండి, ఇదైతే కొంచెం చలవ చేస్తుంది. పైగా మెడిసిన్ చాలా వేసుకుంటున్నారు పిల్లలు, సిరప్లని, టాబ్లెట్స్ అని, ఇంజెక్షన్స్ అని అట్లా. సగ్గుబియ్యం ఏంటంటే కొంచెం ఎనర్జీ ఉంటుంది, అలాగే చలవ చేస్తుంది అనమాట బాడీకి. అందుకని చెప్పేసి ఇంక ఇవైతే పెట్టేస్తున్నాను అనమాట ఇలాగా. ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమేనండి, చల్లారిపోతే సరిపోతుంది. ఇవి పొద్దున పెట్టాను కదండి బాక్స్లో, ఇంక అప్పటి నుంచి మర్చిపోయాను అనమాట. ఇంక అసలు పెట్టలేదు, ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఇంకా అవైతే ఒక దాంట్లో బాక్స్లో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇది ఒక 2-3 డేస్లో వాడేస్తానండి, ఎక్కువ రోజులు అయితే పెట్టాను అనమాట. ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకున్నానండి. ఈవినింగ్ అంటే మరీ ఈవినింగ్ ఏం కాదు, కొంచెం త్వరగానే వెళ్ళాను. ఈవినింగ్ అంతా వచ్చేసేలాగా అనమాట. 4 అట్లా వెళ్ళాను, ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నాను. ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయండి. పిల్లలు అన్నము, ఇడ్లీ, దోశల కంటే కూడా కొంచెం ఫ్రూట్సే ఎక్కువ ఇస్తున్నాను, ఎందుకంటే అవైతే కొంచెం నోటికి బాగుంటాయి, అలాగే ఎనర్జీ కూడా ఉంటుంది. ఫుడ్ ఏమన్నా తినమంటే నోరు చేయదు అది ఇది అంటున్నారని చెప్పి ఇంకా ఫ్రూట్సే ఎక్కువ ఇస్తున్నాను అనమాట. ఇక బనానా కూడా నా మామూలు బనానా కాకుండా ఇవి నాటువండి. మా సైడ్ అయితే మేము ఎక్కువగా ఇవే వాడతాము. చిన్నగా ఉన్నా సరే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. మా వారిని ఫ్రూట్స్కి పంపిస్తే పాడైపోయినవి తెస్తారని నేను వెళ్ళాను. నేను కూడా చూసుకోలేదండి, అది వెయిట్ తక్కువగా వస్తే అతను ఒక కాయ వేశాడు. పైన బాగానే ఉంది, మంచిదే వేసి ఉంటాడులే అనుకున్నా. ఇంకా అతనే కవర్లో వేసి ఇచ్చాడు. ఇంటికి వచ్చి చూస్తే ఒక యాపిల్ గోవిందా 50 రూపాయలు పోయినట్టేనమాట.
అట్లా ఉంటుంది మనం చూసి తీసుకోకపోతే. ప్రతిసారి మా వారిని అంటాను కదా, ఈసారి మా వారిని అనాలనమాట. ఇంకా వాటితో పాటు పప్పాయ, దానిమ్మ కూడా తీసుకొచ్చాను. పప్పాయ కొంచెం పచ్చిగా ఉన్నాయని చెప్పి ఇంకా పేపర్లో అయితే పెడుతున్నాను. పేపర్లో పెడుతుంటే మా బాబు అంటున్నాడు, పేపర్లో ఎందుకు పెడుతున్నావు మమ్మీ, నీకెలా తెలుసు పేపర్లో పెడితే పండుగ అవుతాయి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. యూట్యూబ్‌లో చెప్తూ ఉంటారు. ఇది యూట్యూబ్‌లో అని కాదండి, నా చిన్నప్పటి నుంచి కూడా తెలుసు నాకు. ఇట్లా పేపర్‌లో పప్పాయ పొలంలో నుంచి కట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు లోడ్ ఎత్తేటప్పుడు ఇలా పేపర్లలో కట్టి బొట్లం కట్టే లోడ్ ఎత్తుతారనమాట. ఆ విషయం అయితే నాకు చిన్నప్పుడు పనికెళ్ళేటప్పుడే తెలుసు అని చెప్తున్నాను మా బాబుకైతే. ఇంకా వీటితో పాటు జ్యూస్ కోసమని బత్తాయిలు తెచ్చాను. బత్తాయిలు ఎంచుకునేటప్పుడు ఎప్పుడైనా పైన సాఫ్ట్‌గా ఉండాలండి. ఆటిలలో జ్యూస్ ఎక్కువగా ఉంటుంది. జ్యూస్‌కి అయితే అవే బాగుంటాయి, రసం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ కొంచెం సాఫ్ట్‌గా ఉన్నవే తెచ్చుకున్నాను. ఇంకా కొన్ని కొన్ని అన్నీ అవే అంటే దొరకవు కదా మనకి. సపరేట్‌గా జ్యూస్ కాయలే అమ్మే వాళ్ళ దగ్గర అయితే బాగా దొరుకుతాయన్నమాట. ఇట్లా ఎక్కువ ఫ్రూట్స్ తినేదానికంటే కూడా జ్యూసే ఇస్తున్నానండి పిల్లలకి. జ్యూస్ అయితేనే బాగుంటుందని. ఇంటి ముందుకు వచ్చే అరటిపండ్ల తాత ఇలాంటి అరటిపండ్లు తీసుకురావట్లేదని ఇంక ఈరోజు అరటిపండ్లు కూడా బయట తెచ్చేసుకున్నాను. మా తాత వస్తే అరిసి అరిసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా చెప్పాలి వచ్చినప్పుడు వద్దండి అని. అరటిపండ్లు కూడా అన్ని తొడుమలంతా కూడా సరిగ్గా చేసి పెట్టాననమాట. అలాగే ఉంటే పండిపోతే తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని. ఇక నాకు కూడా 2 డేస్ ఫీవర్ వచ్చిందని చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో. ఆ ఫీవర్ రావడం వల్ల వేరేటోళ్ళు అంటే తెలిసిన ఒక సిస్టరు మొక్కలు తెచ్చిచ్చిందనమాట. ఒక 4 కనకాంబరం మొక్కలు, అలాగే ఒక 2 మల్లె మొక్కలు తెచ్చిచ్చింది. అవి నాటడానికి నాకు కుదరలేదండి, ఓపిక లేదు అసలు. అందుకని 2 రోజులు నీళ్ళల్లోనే పెట్టేశాను. ఇంక ఈరోజైతే పెట్టాననమాట. పండగకి ముందు వీడియో అని చెప్పాను కదా, పెట్టాననమాట. ఇవి మట్టిలో ఇంకా పెట్టేటప్పుడు వీడియో కూడా షూట్ చేయాలనుకోలేదు. మళ్ళీ ఎందుకో చిన్న క్లిప్ తీసుకుందామని తర్వాత అయితే ఒక క్లిప్ తీసుకున్నానండి. పైన అయితే ఆకుకూరలు అవి ఇవి అన్నీ గోయిందండి. వర్షాలకి ఏమీ లేవు, అన్నీ పోయినాయి. మళ్ళీ ఏమన్నా వేసుకోవాలన్నమాట. ఈ కనకాంబరం మొక్కలు చూసారా, ఇవేనండి వాళ్ళు తెచ్చిచ్చినవి. ఇవి ఏంటంటే వేర్లు లేవనమాట, కొమ్మలే నాటితే బతుకుతాయంట. తను చెట్లే తెచ్చిచ్చింది, పూలు పూస్తున్న చెట్లు. ఇది లాస్ట్ ఇయర్ మొక్కలు అనుకుంటా. వాటికి వస్తాయంట పూలు. అందుకని ఇంకా అవే చేస్తానన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా టీ పెట్టేసుకుంటున్నానండి. అల్లం టీ పెడుతున్నాను. కొంచెం అల్లం ఎక్కువగానే వేశాను, నోరు అస్సలు బాగాలేదనమాట. అందుకని ఇంకా అల్లం ముగ్గురికి పెట్టేస్తున్నాను, మా పాపకి, బాబుకి, నాకు. మా వారు లేరు కదా, ఇంకా అందరికీ అయితే అల్లం టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మా ఊరు వచ్చేసరికి మామూలుగానే 10:30, 11 అట్లా అవుతుందండి. కాకపోతే ఈరోజు కొంచెం పర్మిషన్ తీసుకొని తొందరగా రమ్మని చెప్పాను. పిల్లలకి మెడిసిన్ కూడా అయిపోయింది. ఇంకా తను మెడిసిన్ తీసుకొస్తారనుకున్నాను. నేను ఏంటంటే మధ్యాహ్నం వెళ్ళినప్పుడు మర్చిపోయాను. ఇంకా మళ్ళీ నేను వెళ్ళాలంటే కష్టం అని చెప్పి తననే తొందరగా రమ్మంటే ఒక 2 అవర్స్ అట్లా పర్మిషన్ పెట్టుకొని త్వరగా వచ్చి మెడిసిన్ అయితే తీసుకొచ్చారనమాట. అంతేనండి. ఒక్కోసారి అంటే బయట హాస్పిటల్లో తెచ్చిన మెడిసినే ఇంకా నేను మళ్ళీ బయట తీసుకుంటున్నాను అనమాట. ఇంక మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఏంటంటే మళ్ళీ చెకప్కి వెళ్ళాలి. వాళ్ళు ఏంటంటే చెకప్ అవసరం లేదన్నారు, కానీ తగ్గట్లేదు ఫీవర్ ఏమో, అందుకని చెప్పేసి ఇంకా బయట మెడిసిన్ సేమ్ అదే షీట్ తీసుకెళ్ళి నేను బయట అయితే మెడిసిన్ తీసుకొస్తున్నాను అనమాట. పిల్లలకైతే పూర్తిగా అయితే తగ్గట్లేదండి అసలు, ఎందుకో తెలియట్లేదు. హాస్పిటల్లో చూపిస్తే నార్మల్ ఫీవర్ అంటున్నారు, తగ్గడం అయితే తగ్గట్లేదు అనమాట. అసలు ఫుడ్డే తినట్లేరు, ఏదన్నా బలవంతంగా జ్యూసులు తాపించాల్సి వస్తుంది. ఫుడ్ అనేది తినట్లేరు. కొంచెం యాక్టివ్గా ఉంటే బాగా ఎగురుతూ ఉంటారు, కొంచెం డల్ అయిపోతే మాత్రం మంచం అతుక్కొని పడుకుంటారు. అట్లా ఉంటుంది పిల్లలతోని. ఇక్కడ వచ్చేసి నేనైతే పిల్లలకి స్నాక్స్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ పన్నీర్ అయితే నేను ఇంట్లో చేసిన పన్నీరే. ఈ మధ్య పక్కింటి వాళ్ళు ఊరు వెళ్ళిపోతే పాలతను 2 బాటిల్ తెచ్చి ఇక్కడే పెట్టేశాడనమాట. అందుకని ఇంకా పాలు ఎక్కువగా ఉన్నాయని వాళ్ళకి ఇచ్చిన ½ లీటర్ తోటి నేనైతే, పక్కన వాళ్ళు ½ లీటర్ తీసుకుంటారండి, ½ లీటర్ కూడా నాకే ఇస్తే ఇంకా ½ లీటర్ తోటి ఇంకొన్ని పాలు వేసేసి పన్నీర్ చేశానఅనమాట. బాబు పన్నీర్ అడుగుతూ ఉంటే ఆ పన్నీర్ ఇలా యూజ్ అవుతుందనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. అది పన్నీర్ చేసిన తర్వాత అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ అట్లా పెట్టిన తర్వాత ఇలా క్యూబ్స్గా కట్ చేసి ఇలా బాక్స్లో వేసి మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నాను. అవి మనం ఇలాగ ఏదైనా స్నాక్స్లో కానీ లేదంటే పన్నీర్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు. సేమ్ బయట తెచ్చిన దానిలాగే ఉంది, అంతకంటే టేస్టీ అండ్ హెల్దీ కూడాను. ఇక్కడ నేనైతే చేసే రెసిపీ కోసం ఇలా వెజిటేబుల్స్ అంతా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. దీనికోసం నేను పక్కన గిన్నెలో క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే బీట్రూట్, అలాగే క్యారెట్ కూడా తురుము పెట్టుకున్నానండి. ఆనియన్స్, అలాగే పన్నీర్ కూడా తురుము పెట్టుకున్నాను అనమాట. ఈ
తురిమి పెట్టుకున్న పన్నీర్లో కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకుంటున్నాను. ఒక పక్కన అయితే చీజ్ కూడా తురిమి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ రెడీగా పెట్టుకుంటే ఏంటంటే మనకు ఫాస్ట్గా అయిపోతుందనమాట. పైగా నేను చేసేటప్పుడు మా పిల్లలు కూడా చూడాలి అని చెప్పారు. అందుకని ఇలా రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలకి కూడా క్లమ్జీగా లేకుండా ఉంటుంది. ఈ రెసిపీ చేయాలంటే ఎందుకు కష్టపడాలా అన్న ఇది కాకుండా ఇంట్రెస్ట్గా చూస్తారు. వాళ్ళైనా ఎప్పుడైనా ట్రై చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఇంకా అందుకని చెప్పి నేను అన్నీ రెడీగా పెట్టి వాళ్ళకి చూపిస్తున్నాను. ఇంకా బాబు అయితే నేను వేస్తాను మమ్మీ అని చెప్పాడు, కానీ వద్దు నాన్న నేను చేస్తానులే, నువ్వు పక్కన కూర్చో అని చెప్పి వాడు చూస్తూ ఉంటే నేను వేస్తున్నానండి. మీకు ముందుగానే తెలిసిందే కదా దోశతోటి పిజ్జా లాగా చేస్తున్నానని, అందుకని ఇలా అయితే చేస్తున్నాను అనమాట. బయట పిజ్జాల కంటే కూడా ఇది హెల్త్కి మంచిది కదండి. ఎప్పుడైనా ఒకసారి బయట తప్పదనుకోండి పిల్లలు అడిగితే, కానీ ప్రతిసారి కాకుండా ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ముందుగా అయితే దోశ వేసేసుకొని దాని మీద మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం సాల్టు, అలాగే కారము, పెప్పర్ పౌడరు, జీరా పౌడరు స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. బయట పిజ్జాలలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నా దగ్గర ఇంతవరకే ఉన్నాయి, ఉన్న వాటితోనే హెల్తీగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే పిల్లలకి ఇలా చేసి పెడుతున్నాను. మనం వేసిన క్యారెట్, బీట్రూట్, అలాగే క్యాబేజీ అన్నీ కూడా వెజిటేబుల్స్ హెల్త్కి చాలా మంచిది. అలాగే హోమ్ మేడ్ పన్నీరు ఇవన్నీ కూడా చాలా మంచిదండి. ఈ పిజ్జా హెల్త్కి మంచిది, చీజ్ అనేది హెల్త్కి మంచిదా లేదా అనేది నాకైతే తెలియదు. ఇంకా పిజ్జా అంటే చీజ్ ఉండాలి కదా, అందుకని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇదే దోశ బ్యాటర్ నేను వైట్ తీసుకున్నాను కదండి, వైట్ రైస్తో చేసింది. మీరు అలా కాకుండా మిల్లెట్స్తో చేసిన దోశ బ్యాటర్ తీసుకుంటే ఇంకా హెల్త్కి మంచిది అనమాట. ఈ విధంగా అయితే నేను పిజ్జా అయితే రెడీ చేస్తానండి. చూసారు కదా, పైన చీజ్ వేసుకొని మూత పెట్టామంటే తొందరగా అది మెల్ట్ అయిపోతుంది. మనం దోశ అడుగున కాలిన వెంటనే ఇలా తీసేసుకోవచ్చు. పిల్లలకి ఇష్టమైతే కొంచెం ఇలా సాస్ వేసేసి ఇచ్చేయచ్చు అనమాట. నచ్చిందా మీకు? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలు పిజ్జా లాగా చీజ్ అట్లా వేసాం కాబట్టి అలా వేసినప్పుడే మనం వెజిటేబుల్స్ ఇట్లా యాడ్ చేసామంటే వాళ్ళు వద్దనకుండా తినేస్తారండి. మామూలుగా దోశ మీద ఆనియన్స్, వెజిటేబుల్స్ వేసి పెట్టండి, తినరంటే తినరు, అస్సలు తినరు. అలా కాకుండా ఇట్లా కొంచెం స్పెషల్గా చేసి కలర్ఫుల్గా ఇచ్చామంటే అది చీజ్ ఉంది కదా, పిల్లలు ఇష్టపడతారు కాబట్టి మంచిగా తింటారనమాట. మీకు నచ్చినట్టయితే మీ పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వాళ్ళైతే ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. నెక్స్ట్ టైం అయితే మిల్లెట్స్తో దోశతో కానీ లేకపోతే చపాతీతో కానీ ఒకసారి ట్రై చేద్దాం, అది ఎలా ఉంటుందో. నచ్చిందే అయితే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.